సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకు షాపింగ్ చేస్తున్నాము? ఇప్పుడేం ఫెస్టివల్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడేంటి షాపింగ్ అనుకుంటున్నారా? బర్త్డే కూడా ఏం కాదండి నాది. ఏముంది స్పెషల్ అంటే, మా అమ్మ వాళ్ళు నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలకి బట్టలు పెడుతున్నారు. అదే ఒడిబియ్యం అంటారు కదా, ఒడిబియ్యం పోస్తున్నారు. నాకు ఒక్కటే కాదు, మా అక్కకి కూడా ఒడిబియ్యం పోస్తున్నారు. అందుకని షాపింగ్కి వచ్చేసాము. షాపింగ్ మాల్లో చూసిన ఏ చీరలు మాకు నచ్చలేదు. ఎందుకో మేమంతా వెరైటీ మనుషులం అనమాట. అంతా షాప్ మొత్తం తిరిగాము. చీరలు అయితే సెలెక్షన్ చేసుకున్నాము. ఎలా ఉన్నాయంటే, మాకు కొంచెం రఫ్గా ఉండే శారీస్ అయితే అది ఇష్టం ఉండదు. ఇంతకీ ఒడిబియ్యం ఎందుకు పోస్తున్నారో తెలుసా? ఎందుకు అంటే, మా తమ్ముని కొడుకుకి పుట్టెంటికలు తీస్తున్నారు. ఎక్కడ సైడ్ అంటే నర్సప్ప అని చేస్తున్నాము మేము, మా మమ్మీ వాళ్ళు. ఎక్కడ అంటే మహబూబ్ నగర్ సైడ్ ధన్వాడలో నరసప్ప స్వామి ఉన్నారు, మా ఇంటి దేవుడు అనమాట. అందుకని అక్కడికి వెళ్ళి పుట్టెంటికలు తీపిస్తున్నాము. అందుకోసమని మళ్ళీ టైం ఉండదు కదా, ముందుగానే షాపింగ్ చేసేసి మేము చీరలు మా పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ షాపింగ్ చేసేస్తున్నాము. షాపింగ్ మాల్ పేరు అయితే చెప్పను. ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదండి, వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నారు, పెట్టాకండి ఛానల్లో అది ఇది అన్నారు. సర్లేండి, మీ షాపింగ్ మాల్ పేరు అయితే నేను చెప్పను. మేము షాపింగ్ చేసుకునేది మేము చేసుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాను. నా కోడలు చూడండి ఎంత బాగా హాయ్, అందరికీ హాయ్ అని చెప్తుంది. తిను మా తమ్ముని భార్య. మా చిన్న గుల్లోడు వచ్చేసాడు, మా తమ్ముడు కొడుకు, ఆయనకే పుట్టెంటికలు. పేరు వచ్చేసి మోక్షజ్ఞ. అంతా షాపింగ్ మొత్తం తిరిగేసి చీరలు అయితే కొన్నాము. ఈ షాపింగ్ మాల్ ఏది అనేది మీకు కర్నూలు ఐడియా వచ్చి ఉంటుంది, అందుకే నేను షాపింగ్ మాల్ పేరు అయితే చెప్పట్లేదు. మా చిన్న మోక్షజ్ఞకు చూడండి ఎలా చూస్తున్నారో. కింద అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉన్నాయి బట్టలు చూడాలి కదా. అక్కడ చూసేసి మా మమ్మీ లిఫ్ట్లోకి వచ్చేసాము. మా పిల్లలు అయితే రాలేదు. సడన్గా మా అమ్మ ఫోన్ చేసి షాపింగ్ వెళ్దామనింది, అందుకనే మా పిల్లల్ని పిలుచుకొని రాలేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాము మేము షాపింగ్కి. 1కి వెళ్తే ఈవినింగ్ 5 అయింది ఆ షాపింగ్ అయిపోయే లోపల. చీరలు అయితే చాలా బాగున్నాయి. షాపింగ్ మాల్ మీకు ఐడియా ఉంటుంది, చూస్తున్నారు కదా ఎక్కడ ఏమి అనేది. వెళ్ళండి, పర్చేస్ చేయండి. ఫంక్షన్స్కి కానీ దానికి కానీ మీకు బాగుంటుంది. చీరలు, లెహంగాలు అన్నీ చాలా బాగున్నాయి, మేము చూసాం కదా. మా చీరలు అయితే ఇప్పుడే చూపించము, మేము కట్టుకున్నాక ఒడిబియ్యం పోసుకున్నాక ఆల్రెడీ వీడియో పెడతాను కదా, అప్పుడు మీరే చూసేయండి ఎలా ఉన్నాయి ఏమి అనేది. ఇంకేంటి విశేషాలు ఏం చెప్పాలబ్బా. ఇంకా ఇంతవరకు నాకు 1640 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి మంచిగా నా ఛానల్